వాస్తవంగా యుద్ధం ఆల్రెడీ ఆరంభమైపోయింది. అందులో మొదట మనం ఏమంటారంటే పాత రోజుల్లో ఆ, శత్రురాజును ఓడించడానికి ఏం వాడేవాళ్ళు, వాళ్ళకెళ్ళే ఆహారం నీళ్లు అందకుండా చేయటం. మనం ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అలాంటి వ్యవస్థనే ఓ పక్కన క్లోజ్ చేస్తున్నాం. కరాచీ దగ్గర బ్లాక్ చేసేటటువంటి సిస్టమ్ రెడీలో పెట్టుకున్నాం, బట్ మనం ఇంకా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అంతే. నెంబర్ 2 వచ్చేటప్పటికి జల యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. వాళ్ళకి జలాలు ఆపేశాం. తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి నదులు అవి ఎండుతున్నాయి. ఇది నెంబర్ 2. అక్కడ మనం సక్సెస్ అయ్యాం. అదే సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు దెబ్బతీసేటటువంటి ప్రక్రియ ఆయా IMF వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోయాం. మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. అంటే మొన్నటిసారికి మళ్ళీ ఒక దాడి, ఆ దాడి ఏది చేస్తాం ఎలా చేస్తాం అన్న అయోమయమే పాకిస్తాన్ వెంటాడుతోంది. ఎప్పుడు చేస్తారో అన్నదేమో వణుకు పుట్టిస్తోంది. ఇంకో పక్కన వాళ్ళ సైన్యమేమో భయపడిపోయి రాజీనామాలు చేసి ఇతర దేశాలకు వలసపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయంలో సిబ్బందిని అక్కడ ఉంచుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అవతలకు పంపించేస్తున్నారు. అదే సందర్భంలో బెలూచ్ రెబల్స్ రెచ్చిపోయి పాకిస్తాన్ సైన్యాన్ని చంపేస్తున్నారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్లో పక్కన విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇంకోవైపున పాకిస్తాన్ సైన్యానికి తోడొచ్చే వాళ్ళు ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి. టర్కీ చెయ్యి ఇచ్చింది, చైనా చెయ్యి ఇవ్వలేనంటోంది. ఓవరాల్గా పరిస్థితి అయితే పాకిస్తాన్కి అయోమయంగానే ఉంది.